ఏంటమ్మా? హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎక్కడిక్కడనా? ఏంటమ్మా బాగున్నారంతా? ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు. మగ పిల్లలు ఎంతమంది అమ్మా ఈ స్కూల్లో, ఈ క్లాస్ రూమ్లో? ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది? 10th క్లాస్ 24. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 23 ఉన్నారు. ఓకే, ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్? కూర్చోండమ్మా. ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్? 50 strength. ఓకే, యూ స్టార్ట్. లీవ్. సార్, ఆలోచన ఏంటంటే సార్, ఇక్కడ ఆ లర్నింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కనుక ఇంతనా ఐడియా ఏంటంటే ప్రతి క్లాస్ అయిన తర్వాత సార్ ఒక సబ్మిటివ్ వీడియో ఒకటి తయారు చేసి తద్వారా పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడిగేదానికి సార్. సో ఏబిసిడి ఆప్షన్ ఇస్తే ఇది ప్రతి స్టూడెంట్కి ట్యాగ్ అవుతుంది సార్. ఈ క్లిక్కర్ ప్రతి స్టూడెంట్కి మ్యాప్ అవుతుంది సార్. అండ్ అది బట్టి సెంట్రల్ డేటాబేస్ మనకు తెలుస్తుంది సార్ ఎప్పటికప్పుడు సార్. సో అది వీఆర్ జస్ట్ పైలటింగ్ సార్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ మీరు అప్పుడు 2018-19లో స్టార్ట్ చేశారు సార్. ఇది అది ఎక్కడికి వెళ్ళలేదు. అది ఒక లెవెల్లో స్టార్ట్ చేసి వదిలిపెట్టాం. అది తర్వాత ప్రభుత్వం అది తీసుకోలేదు సార్. అదే తీరేవాళ్ళు లాజికల్గా తీసుకెళ్ళాం సార్. అప్పుడు చేసిన దాంట్లో కూడా మనం ఏం చేసామంటే ల్యాబ్కి పెట్టాం సార్. టీచర్ కూడా ల్యాబ్ నుంచి టీచ్ చేసేవాడు, వీడు సప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాం సార్, రెండు చెప్పించి వీడియోస్ హై క్వాలిటీ వీడియోస్ చేసాం. ఓకే, క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఆల్రెడీ మనం క్లైమేట్ అనే లెసన్ కోసం డిస్కస్ చేశారు కదా. సో అందులో సబ్ టాపిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. సో కంటెంట్ అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అనేది క్లిక్ చేస్తాను. వెంటనే అసెస్మెంట్ కూడా కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. మీ నాలెడ్జ్ మీద చెక్ చేసుకోవచ్చు. రెడీయా చిల్డ్రన్? రెడీ మ్యామ్. Rainfall in India is about 125 centimeters, but it has great regional variations across the country. The highest annual rainfall of over 400 centimeters occurs annually in certain regions of the western coast. This beautiful story of rainfall continues in the northeastern India as well. The sub-Himalayan areas in the northeast and the hills of Meghalaya also receive an annual rainfall of over 400 centimeters. But as we move west from the northeastern states, the story of rain unfolds quite a different scene. In the western parts of Rajasthan and its adjoining parts of Gujarat, Haryana and Punjab, the rainfall is less than 60 centimeters. It won't be a surprise even if it goes below 10 centimeters in some of these regions. That's very little rainfall, isn't it? Due to the scanty rainfall in parts of Rajasthan, people in these regions adopt different techniques to conserve water. But the story of inadequate rainfall doesn't end in the western parts of the country. If you move to Leh in the north, the regions in and around this place record very low precipitation annually. Also, the interior parts of the Deccan Plateau, especially the parts of Andhra Pradesh, Karnataka and Maharashtra, receive less than 50 centimeters of annual rainfall. The scanty rainfall continues in the eastern parts of the Sahyadri too. While rainfall is a common form of precipitation, be it heavy, moderate or scanty across the country, snowfall is restricted to the Himalayan region. Imagine